అయితే అంటే పల్నాడు పేరు చెప్తే ఇటీవల కాలంలో అంటే చానాళ్ళగా పల్నాడు పేరు వినపట్ల. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా దాడులు మీ నియోజకవర్గంలో ఆత్మకూరులో మొదలుపెట్టారు. అంటే గ్రామాలు ఖాళీ చేసే ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో మీకు ఏమనిపించింది? మీరు ఇందాక చెప్పారు పౌరుషాల గడ్డని. ఈ పౌరుషాల గడ్డని బానిసత్వ సంఖ్యలతో కట్టేశారు. ప్రజల్ని బానిసల్ని చేసి అనుక్షణం అధికార యంత్రాంగం, అధికారంతో స్థానిక శాసనసభ్యుడు అదిరిస్తూ బెదిరిస్తూ స్టేషన్లలో పడేసి పోలీసులతో కొట్టిస్తూ చెయ్యని అరాచకం లేదు, అకృత్యం లేదు. చాలా బాధ అనిపించేది ఏంటంటే ఈ చరిత్రని నిజంగా మేము ఒకప్పుడు గర్వంగా ఎక్కడికన్నా వెళ్తే మాది పల్నాడు అని చెప్పి గర్వంగా చెప్పుకునేవాళ్ళం. అంటే మేము పౌరుషవంతులనే ప్రతి పల్నాడు బిడ్డకి ఒక ఇంటర్నల్ ఫీలింగ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అలాంటిది ఈరోజు బయటికి వెళ్తే మీ మాచర్లలో మీ పరిస్థితి ఇంత దయనీయమా, ఇంత దీనమా అని చెప్పేసి ప్రజలు అడుగుతుంటే సిగ్గుతో చచ్చిపోతున్నామండి. ప్రతి కదలిక మనిషి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటున్నాడు. అక్కడ సరే వాళ్ళేదో సరదాగా ఒక పాట కచేరో, లేకపోతే ఒక ఆర్కెస్ట్రా, ఒక ప్రోగ్రామో, ఒక డీజేనో అలాంటివి చేసుకోవాలన్నా కూడా స్థానిక శాసనసభ్యుడు అనుమతింటేనే ఈ పోలీసులు ఇస్తారు. మేము వినాయకుడి బొమ్మ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా పెట్టుకోవాలంటే కూడా పోలీసుల అనుమతి ఒక పార్టీ వాళ్ళకే ఇస్తారు. అంటే దేవుడి విషయంలో కూడా అదే. పెళ్ళి అనేది ఒక వ్యక్తి జీవితంలో ఒకసారి చేసుకునేది, అతని వేడుక చేసుకోవడానికి కూడా వీళ్ళ అనుమతి కావాలి. ఇదే అరాచకం కొనసాగితే భవిష్యత్తులో వీళ్ళు ఎవరికి పిల్లనివ్వాలి, ఎవరి పిల్లని చేసుకోవాలనేది కూడా వాళ్ళే నిర్ణయిస్తారేమో. ఇంత అరాచకమైన పరిస్థితులు ఈ పల్నాడుకి దాపరించటం అనేది వాస్తవంగా రాజకీయాల్లో పదవి అధికారం కన్నా నేనైతే కోరుకునేది ఈ బానిస సంఖ్యలను తెంచేయాలి. పల్నాడుకి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించాలి. దానికోసం మరి నేనే కాదు, నాతో ఉన్నవాళ్ళే కాదు, ప్రజలందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలి. ఈరోజు పోరాటానికి మీ తరఫున నేను వచ్చాను. మీరు నాకు అండగా నిలబడలేకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడటానికి కూడా ఏ నాయకుడు ముందుకు రాలేని పరిస్థితి ఉంటుందని చెప్పేసి మరి ఈ సందర్భంగా పల్నాడు ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్.